వరంగల్ టు విజయవాడ దుర్గామాత టెంపుల్ అండ్ బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ ఈ రెండు ప్లేసెస్ కి కేవలం 700 రూపీస్ లో నేను ఎలా వెళ్ళానో చెప్తా. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. మనకు వరంగల్ నుండి విజయవాడకి డైలీ చాలానే ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. స్లీపర్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 175 రూపీస్ మాత్రమే. జర్నీ టైం వచ్చేసి 3 అవర్స్ అయితే పడుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగాక మనకు టెంపుల్ వి బస్సెస్ ఉంటాయి. 10 రూపీస్ అయితే తీసుకుంటారు. గుట్ట కింద దిగాక కృష్ణా నదిలో మంచిగా స్నానం చేసి గుట్ట మీదకి అయితే వెళ్ళండి. గుట్ట మీదకి వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో బస్, రెండోదేమో మెట్ల మార్గం. నేనైతే ఈ మెట్ల మార్గం నుండి అయితే వెళ్ళాను. మంచిగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నా. నాకైతే దర్శనానికి 30 మినిట్స్ అయితే పట్టింది. నెక్స్ట్ బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్. విజయవాడ బస్ స్టాండ్ లో మనకు 30 మినిట్స్ ఒక బస్ అయితే ఉంటుంది బాపట్లది. టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. జర్నీ టైం అయితే 3 అవర్స్ అయితే పడుతుంది. బాపట్ల బస్ స్టాండ్ లో దిగాక బీచ్ దగ్గరికి షేరింగ్ ఆటోస్ ఉంటాయి. 30 రూపీస్ అయితే తీసుకుంటారు. మంచిగా బీచ్ లో ఎంజాయ్ చేయండి. సీ ఫుడ్ అయితే తప్పకుండా ట్రై చేయమని చెప్తాను నేనైతే. స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ ఓన్లీ. బాపట్ల బీచ్ దగ్గర రైల్వే స్టేషన్ కి ఆటోస్ అండ్ జీప్స్ ఉంటాయి. 30 రూపీస్ అయితే తీసుకుంటారు. బాపట్ల రైల్వే స్టేషన్ నుండి మన వరంగల్ కి చాలానే ట్రైన్స్ ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 205 రూపీస్. ఇన్ కేస్ ట్రైన్స్ లేకుంటే విజయవాడ ట్రైన్ ఎక్కి విజయవాడకి అయితే వచ్చేయండి. విజయవాడ నుండి మన వరంగల్ కి చాలానే ట్రైన్స్ ఉంటాయి.